రైతుల కడుపు మండింది. ఏళ్లుగా భూమి ఆధారంగా బతుకుతున్న అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ పట్టుబట్టారు. హెచ్ఎండిఏ ఆఫీసును ముట్టడించారు. దీంతో హైదరాబాద్లోని అమీర్పేటలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. RRR అలైన్మెంట్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు అమీర్పేటలోని స్వర్ణ జయంతి కాంప్లెక్స్ వద్ద నిరసన చేపట్టారు. RRR వద్దురా, వ్యవసాయ భూములే ముద్దురా అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తక్షణమే నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. వందల మంది రైతులు స్వర్ణ జయంతి కాంప్లెక్స్ లోని హెచ్ఎండిఏ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లారు. భూసేకరణపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. రోడ్ల పేరుతో తమ సారవంతమైన భూములను లాక్కునే ప్రయత్నాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. పెద్ద పెద్ద నగరాలకు లేని RRR మనకెందుకు అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించిన తరువాతే భూములను తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనకు దిగిన రైతుల పరిస్థితిపై ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. కాసేపటి క్రితమే హెచ్ఎండిఏ కమిషనర్కు కూడా ఈ రైతులందరూ కలిసి మొత్తంలోగా ఒక వినతి పత్రం అందజేయడం జరిగింది. అదేవిధంగా వికారాబాద్ జిల్లాకు చెందినటువంటి పులుసుమామిడి రైతులు కూడా మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, అయితే ఈ RRR వలన ఈ యొక్క న్యూ అనౌన్స్మెంట్ వలన ఏం లాస్ అవుతున్నాయి, ఎంత లాస్ అవుతున్నాయి? సో బేసికలీ 2022లో ఇచ్చిన అలైన్మెంట్ ప్రకారము మా ఊరు నుంచి సుమారు 3 నుంచి 5 కిలోమీటర్ దూరంలో పడుతుండే అండి RRR. సో ఇప్పుడు ఏంటంటే మ్యాటర్, ఇక్కడ పరమేశ్వరుడి గుడి ఉందన్నమాట. ఇక్కడ పరమేశ్వరుడి గుడి సుమారు 200 ఎకరాలు ఉంది. ఈ 200 ఎకరాలకి RRR మాత్రం కరెక్ట్గా గుట్టకి 5 ఎకరాలు వదిలేసి కరెక్ట్ గుట్ట మధ్యలో నుంచి వెళ్తుందన్నమాట. ఈ గుట్ట RRR రోడ్ ఎంత 100 మీటర్లు. ఈ 100 మీటర్లు కూడా మనకి క్లారిటీ లేదు, మళ్ళీ ఫ్యూచర్లో పెంచొచ్చంట సర్వీస్ రోడ్ అది వేసి. సో సుమారు 200 మీటర్లు అనుకున్నా కూడా ఈ గుట్ట అయ్యేసరికి అసలు గుట్ట నిలబడు, గుట్ట మీద ఉన్న గుడి కూడా నిలబడు, పడిపోతుంది. సో ఇప్పుడు మేమేమంటున్నామంటే అలైన్మెంట్ కరెక్ట్గా ఈ రోడ్డుకి అవతల సుమారుగా 425 నుంచి 450 గౌడన్ భూమి ఉంది, అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఇది సరిగా సాగు భూమి కాదు, ఇది ఏం చేయడం కూడా ఉట్టుగా పడి ఉంది. సో కొంచెము చేంజ్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న రైతులకి ఒక్కొక్క రైతుకి ఈ కరువు నుంచి తప్పించి ఈ గవర్నమెంట్ ల్యాండ్ నుంచి వెళ్ళడం వల్ల కొన్ని వందల మంది రైతులకు ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ ల్యాండ్ అయినట్టు యూజ్ అవుద్ది. ఇది ప్రత్యేకంగా ఈ గుట్ట అనేది 500 సంవత్సరాల ఓల్డ్, ఇది 500 years ఓల్డ్ది. ఇది ప్రతి మహాశివరాత్రికి సుమారుగా 1-2 రోజులు 20,000 మంది దాకా జనాభా వస్తారు చుట్టుపక్కల గ్రామాల నుంచి. ప్రతిరోజు పూజలు జరుగుతాయి. ప్రతి నెలకి 1000 మంది దాకా గిరి ప్రదక్షిణ చేస్తారు. గిరి ప్రదక్షిణ అంటే ఇక్కడ కాదు, 200 ఎకరాల చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తారు. సో ఇంత ప్రాధాన్యత ఉన్న ఇది గుడికి చాలా. మోరోవర్ ఇదేదో ఒట్టిగా రిలీజియన్ సైట్ కూడా కాదు, ఇది చాలా మంది చిన్న వెండర్స్కి, చిన్న బిజినెస్ మెన్కి చాలా యూజ్ అవుతుంది. ఇది చాలా బిజినెస్ వరకు వస్తుంది. ఇది ఒక మంచి ఎకోసిస్టమ్. ఇది మంచిగా బిల్డ్ చేస్తే మంచి టూరిజం స్పాట్ కూడా అవుతుంది ఈ గుట్ట. సో ఇప్పుడు చూస్తున్న ప్రకారము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇక్కడ ఏదో మళ్ళీ కావాలని గుట్ట మీద ఉన్న మట్టి తవ్వకడం కోసం గుట్ట నుంచి తిప్పించి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. స్ట్రేట్గా పోతే గవర్నమెంట్ ల్యాండ్ యూజ్ అవుద్ది, ఫార్మర్స్ ఉన్న రైతుల భూములు సేవ్ అవుతాయి, గుట్ట కాపాడుకోవచ్చు. సో మరి స్పీకర్ కూడా మీ జిల్లాకు చెందిన వ్యక్తే స్పీకరు, అండ్ వికారాబాద్ జిల్లాకు చెందిన సీఎం జిల్లా కూడా వికారాబాద్కు చెందిన వ్యక్తే. మరి ఈ ప్రాబ్లం ఎప్పుడైనా తీసుకెళ్లారా స్పీకర్ దగ్గరికి? కూడా ఈ అలైన్మెంట్ వచ్చింది ఎప్పుడంటే ప్రపోజల్ నోటిఫికేషన్ 1 సెప్టెంబర్ రోజు వచ్చిన కొన్ని రోజుల్లోనే మేము వెళ్ళి తీసుకెళ్ళాం స్పీకర్కి. స్పీకర్ కానివ్వండి, లోకల్గా MRO కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, ఇక్కడ ఉన్న హెచ్ఎండిఏ కమిషనర్ కానివ్వండి, అందరితో కనుక్కున్నాం. అందరి ఆన్సర్ ఏంటంటే మాకు తెలియదు, ఇది రోజు సడన్గా వచ్చేసింది, ఓవర్ నైట్ మాకు ఏం ఇన్ఫర్మేషన్ లేదు అని వచ్చేసింది. మేము అది అడుగుతున్నాం, ఓవర్ నైట్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఇంత పెద్ద పొజిషన్స్లో ఉన్న వీళ్ళకి ఎలా వచ్చేస్తుంది అంటే ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా సగం ఇన్ఫర్మేషన్ ఇదంతా కావాలని హైడ్ చేస్తున్నారో లేదంటే ఇంకా ఇది ఏంటో మనకు చెప్పట్లేరు. కానీ సో మాదంటే ఇదే ప్రపోజల్, రోడ్ని కొంచెం అక్కడ షిఫ్ట్ చేస్తే కొంచెం మారేస్తే అలైన్మెంట్ 100 ఎకరాల సాగు భూమి సేవ్ అవుద్ది, 100 మంది రైతులకు సేవ్ అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క రైతుకి 1 ఎకరా 2 ఎకరాలే ఉన్నాయి. ఈ రోడ్ పడడం వల్ల ఇంకేం ఉండదు, ఒక గుంట కూడా మిగలదు అక్కడ. సో ఇక్కడ మిగలడం వల్ల గవర్నమెంట్ ల్యాండ్ నుంచి వాడుకున్నట్టు అవుద్ది, గుట్ట సేవ్ అవుద్ది. 500 సంవత్సరాల క్రిందపు ఓల్డ్ గుట్ట, ఇది అంత చరిత్ర ఉంది దీనికి. అయితే మనం చూస్తున్నాం ఈ రెడ్ మార్క్ ఎక్కడైతే చేసి ఉందో ఈ విధంగా కొద్దిగా ప్లాన్ మారుస్తే కనుక అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇదంతా
గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ఇక్కడ వ్యవసాయం చేసుకునే రైతులు నష్టపోరు. అండ్ 500 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి టెంపుల్ గుట్టపైన ఉంటుంది. దాని మనం కూడా ఎన్నోసార్లు మనం చూసాం. దాని గుట్టపైన అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి 500 ఎకరాలు ఉన్నటువంటి ఈ యొక్క టెంపుల్ కూడా అయితే దాని మొత్తంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి చూస్తున్నాం. ఎస్ మనం చూడొచ్చు. అయితే ప్రతి శివరాత్రి కూడా ఉత్సవాలు చేస్తారు. మొత్తం వికారాబాద్ జిల్లాతో పాటు వివిధ గ్రామాల నుండి కూడా భారీ ఎత్తున జనాలు కూడా వస్తుంటారు. కాబట్టి ఆ యొక్క టెంపుల్స్ ని కూడా కాపాడిన వాళ్ళైతారు అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా హెచ్ఎండిఏ అధికారులు మరొకసారి దీన్ని పునఃపరిశీలించాలి అంటూ కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. మనం చూడొచ్చు మొత్తం టోల్గా శాటిలైట్ కూడుకున్నటువంటి ఈ యొక్క మొత్తం టోల్గా తీసుకున్నారు. ఎస్ అయితే ఆ రెడ్ లైన్ ఏదైతే కనబడుతుందో ఆ రెడ్ లైన్ మొత్తం టోల్గా కూడా గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి అక్కడ వ్యవసాయ పొలాలు కూడా ఏమి నష్టపోరు. కాబట్టి ఈ విధంగా చేయాలంటూ గ్రామస్తులు ఇక్కడ ఉన్నటువంటి ఎల్లో కలర్ లైన్ కనబడుతుంది కదా, ఇప్పుడు ప్రభుత్వం దీన్ని మార్చడం వలన ఇక్కడ ప్రసిద్ధి పొందినటువంటి టెంపుల్ కానీ ఇక్కడ అగ్రికల్చర్కు పనికొచ్చే ల్యాండ్స్ కూడా కోల్పోతున్నామంటూ కూడా వికారాబాద్ జిల్లాకు చెందినటువంటి రైతుల ఆవేదన. ఎస్ చూద్దాం. మరి ఇదే జిల్లాకు చెందినటువంటి సీఎం ఉన్నారు, ఇదే జిల్లాకు చెందినటువంటి స్పీకర్ ఉన్నారు. మరి ఆ స్పీకర్కు కూడా ఎన్నోసార్లు మేము వినయించుకున్నాం అంటూ కూడా చెప్తున్నారు. రాత్రికి రాత్రే ఇది మారిందంటున్నారు. మరి అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారు? ఈరోజు హెచ్ఎండిఏ కమిషనర్ కలిసేసి వినతి పత్రం ఇచ్చిన తర్వాత మరి ఏంది వీళ్ళ ప్రధాన డిమాండ్ ఏంది ఒకసారి కనుక్కుందాం. ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇప్పుడు రైతుల భూమి కొంచెం పోతే చదివే విషయం, కానీ ఇది ముఖ్యంగా ఏంటంటే ఇది పురాతనమైనటువంటి 1000 సంవత్సరాల చరిత్ర గల దేవాలయంకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. దీనంటే చాలా మాఫియా ఉన్నా కానీ మాకు అనుమానం వస్తుంది. ఏ రకంగా అంటే దాని మన్నెగూడ దగ్గర గల్ఫ్ కోట్ అని ఒక 2000 నుంచి 3000 ఊటీ గల్ఫ్ కోట్ అని ఒక వెంచర్ ఉంది. మళ్ళీ ఇంకొక అదనంగా 600 ఎకరాల వెంచర్ కూడా అయింది. వాళ్ళందరూ కలిపి సీఎం కానీ మా స్పీకర్ కానీ ఒక 500 కోట్లు ఇచ్చినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. అది కాకుండా ఈ గుట్ట మీకెళ్ళి తీయడానికి ఏంటంటే ఈ మట్టి మాఫియా చేయకూడదు ఉంది. ఇంట్లో కిందికి వెళ్ళి మంచిగా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, మంచిగా అలైన్మెంట్ చేయవచ్చు కదా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ రావాలి కదా. ఇక్కడ ఎందుకు ఇట్లా దీన్ని వంకర ఎందుకు దింపారు అంటే గుట్ట మట్టి కొరమే మాకు అనుమానం వస్తుంది. ఈ మట్టి మాఫియా కొరమే చేస్తారు. ఇంకోటి ఈ మట్టి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ రోడ్డు కూడా అవసరం ఉంటుంది. ఆ రోడ్డు కూడా అవసరం ఉంటుంది కనుక మట్టి మాఫియా చేయి కూడా ఇల్లు ఉంది. ఈ స్పీకర్ కూడా అంత స్పందిస్తలేడు. చాలాసార్లు కలిసినాము. నాకేం తెలుసా అంటాడు, ఎవరైనా నాకేం తెలుసా అంటాడు. దీని మీద ఉన్నతాధికారులు స్పందించి మా రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఎర్రమట్టి నేల, వికారాబాద్ ఎర్రమట్టి నేల సాగువంతమైన నేల. ఆ యొక్క గుట్ట ఏదైతే ఉంటుందో గుట్ట భారీ ఎత్తునటువంటి గుట్ట ఉంటుంది. అయితే దానికి మైనింగ్కు సంబంధించి పనికొస్తుంది అంటూ కూడా వాళ్ళు ఈ విధంగా ప్లాన్ మార్చారంటూ కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. చూద్దాం ఏమైతే అదే మనతో పాటు అయితే దీనికి సంబంధించినటువంటి మేడం చెప్పండి. మట్టి మాఫియా గురించి ముందు జరిగిన స్ట్రైక్స్ ఇవన్నీ మా ఊర్లో మేము అందరు ప్రజలం కలిసి మట్టి మాఫియాని ఆపిన దృశ్యాలు ఇవన్నీ. ఈ సంవత్సరం మార్చిలో అయింది. ఈ సంవత్సరం మార్చిలో అంటే సుమారు శివరాత్రి సమయంలో మట్టి మాఫియా ఏదైతే ఉందో అది ఆపడానికి మేము ఊరు ప్రజలందరం కలిసి చేసిన ప్రయత్నం ఇది. అయితే స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది. అయితే వికారాబాద్ అంటే హైదరాబాద్కు కూతవేటు దూరమే 74 కిలోమీటర్లో వికారాబాద్ రైల్వే సౌకర్యం ఉంది, బస్సు సౌకర్యం ఉంది. అయితే ఇక్కడ చూస్తున్నాం. అయితే మట్టి మాఫియాని అరికట్టవలసింది ఎవరు? అధికారులు. కాకపోతే ఇక్కడ చూస్తున్నటువంటి విజువల్లో చూస్తున్నటువంటి దృశ్యాలను చూస్తే గ్రామస్తులే మట్టి మాఫియాని అడ్డుకుంటున్నారు. ఇది విచిత్రం, చాలా విచిత్రం. గ్రామస్తులు ఇక్కడ నుండి ఎందుకంటే తరతరాల నుండి ఉన్నటువంటి ఆలయం కాపాడుకోవాలి, గ్రామాన్ని కాపాడుకోవాలన్నట్టు వాళ్ళ ఆవేదన, వాళ్ళ యొక్క ఊరిని కాపాడుకోవాలనేటటువంటి బాధ. అయితే మాఫియా దర్జంగా ఈ యొక్క గుట్టను మొత్తం తోగేస్తున్నారు. ఎక్కడున్నా కానీ ఈ యొక్క దాన్ని అరికట్టాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా చూస్తున్నాం, చూడండి. అయితే మొత్తం రైతులు ఎక్కడ రోడ్డు పోతే ఎట్లా బతకాలి సార్? మేము చచ్చిపోవాలా? మేము మందా చచ్చిపోతాం. ఇక బతకం రోడ్డు పోతే భూమి పోతే ఎట్లా బతకాలి? మేము నాకు గొర్రె పడిచిపోయి వ్యవసాయం కొడతాం. మేము భూమి ఇష్టం బాగుతాం. నాకు ఎక్కువ భూమి నాకున్నది, ఆయన పోతున్నది. ఎట్లా బతకాలి? నేను మందా చచ్చిపోతాను. ఇక బతకమ్మ ఏమన్నా చెప్పిందా ఇట్లా పోతుంది అనే దాంతో? మీరు పెద్ద మనుషులు, ఊర్లో పెద్ద మనుషులు కూడా ఉన్నారు, వచ్చి అడగాలి పెద్ద మనుషులకు ఏ విధంగా అనేది ఏదైనా చెప్పారా మీకు? చెప్తారు ఎవరు కాదు. మా దొంగలు మాకు పెద్ద వీళ్ళే దొంగ సాయం చేస్తున్నారు, వాళ్ళేం చేస్తారు? వీళ్ళే పెద్ద దొంగలు. 100 గతాలు పోతే ఏం చేయాలి? మా భూమి మొత్తం మేము దున్నుకొని బతుకొని కలుసుకొని బతుకుతాము. మన ఒకటి మేము అంతా చచ్చిపోతాం. మా బతకం. ఇక
ఆవేదన స్పష్టంగా రథం ముంగల వాడుకుంటాము, అందరం చచ్చిపోతాము, మా దేవుడు పోతుండు, మేము పోతాం, మా భూములు మీకే వస్తున్నాయి, అంతా మీకే వస్తుంది, మీరు అంతా రైతుల ఆవేదన చూస్తున్నాం. ఖచ్చితంగా మా భూముల వరకు వస్తే ప్రాణాలైనా తీసుకోవడానికి రెడీ, కానీ మా భూములను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి, దిగి వచ్చేసి ఆ యొక్క భూములు ఏవైతే ఉన్నాయో అయితే ప్రభుత్వాలండి వాళ్ళు చూపిస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గ్రామస్తులకు ఉన్నటువంటి అయితే ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం దగ్గర లేదా అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ కూడా ఖచ్చితంగా వికారాబాద్ జిల్లాలకు చెందినటువంటి ఈ యొక్క భూములలో అయితే మొత్తం టోల్గా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ రెడ్ లైన్ ఏదైతే కనబడుతుందో ఈ రెడ్ లైన్ గుండా పోతే మాత్రం ఇక్కడ ప్రభుత్వ ల్యాండ్స్ ఉంటాయి. అయితే ఆలయానికి ఇక్కడ 500 సంవత్సరాల చరిత్ర గల ఆలయాన్ని కూడా కాపాడిన వాళ్ళు అవుతారంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం రాత్రికి మార్చినటువంటి అయితే ఈ విధంగా ఇక్కడ ఎల్లో లైన్ మనం చూస్తున్నాం. ఈ ఎల్లో లైన్ ఉండడం వలన అక్కడ 500 చరిత్ర గల టెంపుల్ కూడా ఉంది. ఆ యొక్క టెంపుల్ మొత్తం కూడా ఇసుక మాఫియా మొత్తం అక్కడ మట్టి మాఫియా అయితే మైనింగ్ కు మొత్తం ఉపయోగిస్తున్నారంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా దృష్టి సారించాలి. ఆ వికారాబాద్ కు చెందినటువంటి ఆ స్పీకర్ కూడా ఉన్నారు కాబట్టి ఆ త్వరలో ఏం నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం అని కూడా అయితే ఇక్కడ హెచ్ఎండిఏ కమిషనర్ కూడా వీళ్ళు వినతి పత్రం ఇచ్చారు. త్వరలో దీనిపైన ఏ నిర్ణయం తీసుకుంటుందో కూడా చూద్దాం. గ్రామస్తులందరూ కలిసి ఒక్కటిగా కలిసి జరుపుకునేటటువంటి సాంస్కృతిక జాతరని ఇక మట్టి మాఫియాని వీళ్ళే అరికడుతున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం స్పందించాలి. ఖచ్చితంగా ఐ న్యూస్ కూడా రైతులకు అండగా ఉంటుందని చెప్తున్నాం. రెగ్యులర్కు సంబంధించినటువంటి బాధ్యతలు మొత్తం కూడా మనతో పాటు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఏంది ఇంతకు మీ సమస్య ఏంది? అన్నా మాది మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలం దామరి బియ్యనపల్లి విలేజ్ నుంచి వచ్చాం. ఈరోజు ఒక్కొక్క రైతుకి రావడానికి ఈరోజు కూలి మానేసి ప్రత్యేకంగా వాహనాలను కట్టుకొని పని చెడిపోయి వ్యవసాయ పనులను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చామంటే ఈ ప్రభుత్వం పుణ్యమే. కారణం ఏమిటంటే పాత అలైన్మెంట్ ఇంత ముందుకు వచ్చింది, అది దాని ప్రకారంగా చూస్తే దాదాపుగా అది పాడుబడ్డ భూమిగానే ఉంది. అది కాకపోతే వెలమ దొరలది, రావులది, ఆ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి పాత ఎమ్మెల్యే యాదగిరిరావు ఉజ్జిని యాదగిరిరావులది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి మన రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారి బంధువులవి కానీ ఆ విధంగా అక్కడ భూములు ఉన్నాయి. ఆ భూములను వదిలిపెట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే మాకు మా తాతలకు అప్పుడు ఆనాడు ఒక్కొక్క 300కు 500కు వారు డబ్బులు ఇచ్చి కష్టపడి మా తాత కొన్నాడు. అదే తర్వాత మా తండ్రి వ్యవసాయం చేసిండు. ఆ తర్వాత దానినే మేము వ్యవసాయం చేసుకుంటూ మాకున్న ఎకరాలు 100 ఎకరాలు లేవు, 20-30 ఎకరాలు ఎవరూ లేరు. ఇక్కడ ఉన్న రైతులందరిలో 2 ఎకరాలు 3 ఎకరాల బాధితులమే. ఇప్పుడు ఆ విధంగా మా రైతుల పొట్ట కొట్టడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్ర. అగ్ర కులాలను వారిని వదిలిపెట్టి నిమ్న కులాలైన బీసీ ఒక ఎస్సీ వాళ్ళ భూములు ఎక్కడ ఉన్నాయి తప్ప వేరే వాళ్ళ భూములు లేవు. కొన్ని ఉన్నాయి, వాటిలలో కూడా 100 ఎకరాల భూములలో నుంచి వదిలిపెట్టి ఈ తక్కువ ఎకరాలలో ఉన్నటువంటి రైతుల పొట్టగొట్టడానికి మీరు ఎందుకు చూస్తూ ఉన్నారని మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అటువంటి విధంగా మేము దీన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆడంగా మాకు RRR వద్దే వద్దు. మీరు కనుక RRR తీసుకురావాలనుకుంటే పాత అలైన్మెంట్ ప్రకారం RRR మీరు తీసుకురండి, మేము జెండా ఎత్తుతాం, మీకు ముందుంటాం, నడిపిస్తాం. పాత అలైన్మెంట్ ప్రకారంగా మీరు నడిపించలేదనుకో, సెకండ్ కొత్త అలైన్మెంట్ మీరు తీసుకొచ్చారనుకో, ఎంతవరకైనా సరే మా ప్రాణాలు వడిసిగట్టైనా మా తాత తండ్రులు సంపాదించినటువంటి ఆస్తిని మేము కాపాడుకుంటాం, నిలబడతాం, పోరాడుతాం. గత ప్రభుత్వము చెర్లగూడెంలో ఈ విధంగా చేస్తే ఆ ప్రభుత్వం గద్దె దిగింది. కారణం ఏంటంటే రైతుల ఉసురు పోసుకుంది. ఈనాడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా బీసీలు ఎస్సీల భూముల జోలికి వస్తే తప్పకుండా రానున్న ఎలక్షన్లు, స్థానిక సంస్థల ఎలక్షన్లలో కానీ మీకు తగిన బుద్ధి చెప్పుతాం. కాబట్టి ఈ మీడియా సాక్షిగా నేను మీకు చెప్పేది ఏంటంటే మాకు తగిన న్యాయం కావాలి. ఒకటి ఏంటంటే ఇప్పుడు కొత్త అలైన్మెంట్ తేవడం వలన ఎంతమంది రైతులు నష్టపోతున్నారు, అక్కడ ఎంతమందికి ప్రాబ్లం అవుతుంది, ఎంతమంది పాత అలైన్మెంట్ ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారు? పాత అలైన్మెంట్ క్యాన్సిల్ చేయడానికి గల కారణం అది మొత్తము రావులు అనే వెలమ దొరల భూములలో నుంచి వెళ్ళింది. ఆ లైన్ అంతర్గతంగా చాప కింద నీరులాగా వారికి తెలియకుండా ఎప్పుడో వారు వెళ్ళి
విజ్ఞప్తి చేసుకొని ప్రభుత్వానికి వారు విన్నవించుకుంటే ప్రభుత్వం ఆ విన్నపాలను విని మా యొక్క బ్రతుకులను బజార్లో వీడ్చడానికి ఈరోజు ఈ విధంగా మమ్మలను ఊర్లలో ఉండే మమ్మల్ని హైదరాబాద్ ప్రాంతానికి నడిపించిన కారణం మీ ప్రభుత్వం కాదా, మీరు కాదా అని మేము అడుగుతా ఉన్నాం. దాదాపు 100 కుటుంబాలుగా అక్కడ ఉన్నాయి, 100 ఎకరాలు పోతూ ఉన్నాయి చిన్నకారు రైతులవి. అదే ఆయన వ్యవసాయం చేసుకోడు, ఆ దొర ఆయన వ్యవసాయం చేసుకోడు, ఆ రావు అక్కడ వ్యవసాయం చేసుకోడు, కానీ వాళ్ళు కౌలుకి ఇచ్చుకుంటారు, లేకపోతే పడవ పెట్టుకుంటారు. అటువంటి వాటిని వదిలిపెట్టి బోర్లు వేసుకొని వ్యవసాయం చేసుకుంటూ వరి పత్తి పండించుకుంటున్న మా భూములలో నుంచి తీసుకుపోవాల్సిన అవసరత ఏముంది? అక్కడ మేము సాగు చేసుకుంటున్నాం కాబట్టి అది మాకు వద్దు. పాత అలైన్మెంటే మీరు చేయాలి, దానికి మేము మీకు మద్దతుగా ఉంటాం. లేనేళ్ళ మేము ఎంతవరకైనా పోరాడతాం, ముందుకు సాగుతామని మేము తెలియజేస్తున్నాం. ఏంది కొత్త అలైన్మెంట్ తేవడం వలన ఏం ప్రాబ్లం ఏంది? మెయిన్ మాకు కొత్త తేవడం అదొక పాతది ఉన్నది, 2 కిలోమీటర్ల దూరంగా కింద పైన పోయింది. ఒక్కొక్క ఎలవదలకు 400 ఎకరాలు 500 ఎకరాలు ఉంది. ఆ అవతల కొన్నోళ్ళ భూములు కూడా 100 ఎకరాలు కొన్నారు, వాళ్ళకి ఇంచు భూమి కూడా పోతలేదు. మాకున్నది ఎకరాలు 2 ఎకరాలు భూమి, మొత్తం అందరూ సన్నకారు రైతులు. మాకు పోయినాక మేమేం పని చేయాలి? కూలినాలు చేసుకుంటున్నాం. ఈ విధంగా రోడ్ వద్దు, ఏదొద్దు అని చెప్తున్నాం. మేము ఏంది మీ ప్రధాన డిమాండ్ ఏంది? ఇప్పుడు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? మరి వద్దని చెప్తున్నాం, అయ్యాక రోడ్ వద్దని చెప్తున్నాం. వద్దు, ఏవద్దు, పాత వచ్చినట్టు ఆడంగా లిస్ట్ రావాలి, లేకపోతే లేదు. ఎంతవరకు సిద్ధం ఇలాగ రానియం. అయితే ఏదైతే RRR కు సంబంధించి ఏదైతే పాత అలైన్మెంట్ ఉందో ఆ పాత అలైన్మెంట్ ని ఖచ్చితంగా అలాగనే కొనసాగించాలి. కొత్త అలైన్మెంట్ చేయడం వలన మేము భూములను కోల్పోతున్నాము. మా వారసుల నుంచి, తాత తండ్రుల నుంచి చేసుకుంటున్నటువంటి భూములను మేము కోల్పోతున్నామంటూ కూడా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఇంకా కొంతమంది రైతులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, అయితే ఆ కొత్త అలైన్మెంట్ వలన మీరు ఏ విధంగా ఎన్ని గ్రామాలు ఇదవుతున్నాయి, ఎంతమంది రైతులు ఇదవుతున్నారు? ఇది దాదాపు నార్త్ సైడ్ ప్రాజెక్ట్ మొత్తము మన సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు దాదాపు 4750 ఎకరాలు అన్నారు. ఇంకా ఈయన రవీంద్ర రెడ్డి వచ్చినాక 5000 చిల్ల ఎకరాలు పొడిగించిండని. ఈ యాక్చువల్గా ఈ గత ప్రభుత్వము ఏమంటే గత ప్రభుత్వంలోనే మాకు ఇక్కడ సిద్దిపేట జిల్లాలో మొత్తం గజ్వేల్, మేము మా ఊరు సామలపల్లె మండల్ వర్గాల జిల్లా సిద్దిపేట గజ్వేల్ నియోజకవర్గం. ఇదివరకే మా జిల్లాలో కొండపోచమ్మ మల్లన్న సాగర్ ప్రాజెక్టులకు, మళ్ళీ కొండపోచమ్మ కాళ్ళ పేరిట, హైటెన్షన్ వైర్ల పేరిట, సొరంగాల పేరిట, అభివృద్ధి పేరిట మొత్తం విధ్వంసం చేశారు. ఇక్కడ ఉన్న రైతుల పరిస్థితి ఏంటంటే ఆందోళనకరంగా ధనదీయంగా ఉంది పరిస్థితి. ఆల్రెడీ కొండపోచమ్మ మల్లన్న సాగర్ బాధితులు ఎవరైతే ఉన్నారో మా గజ్వేల్ దగ్గర అక్కడ ముట్రాజ్పల్లిలో ఒక గ్రామం ఉంటుంది. ఆ ముమ్ము ప్రాంతాలలో వాళ్ళకి ఇల్లులు కట్టించారు. ఆ ఇల్లులు కట్టిస్తే టైటానిక్ పడవది, ఎప్పుడు భారీ వర్షం వస్తే ఎప్పుడు మునిగిపోతుందో తెలియదు. అంటే వాళ్ళ పరిస్థితులు ఎంత అంటే వాళ్ళ జీవితాలు మొత్తం ఆగమైపోయినాయి. వాళ్ళకు కాయ కష్టం చేసుకొని అసలు ఏం దిక్కుతోచని పరిస్థితి ఉన్నది. అంటే గజ్వేల్ చౌరస్తా మీదకి వచ్చి 100 రూపాయలకు 200 రూపాయలకు కూలీలకు పోయిన సిద్ధంగా ఉన్నారు. అంటే రైతులకు మొత్తం అసలు వాళ్ళకి ఉపాధి అవకాశం అంటూ ఏం చూపెట్టలేదు గత ప్రభుత్వం కూడా. అయితే గత ప్రభుత్వం చేసే తప్పు మేము అయితే ఈ ఎలక్షన్స్ ముందు 2023 ముందు ప్రియాంక గాంధీ మళ్ళీ భువనగిరి ఎమ్మెల్యే అలైన్మెంట్ అశాస్త్రీయంగా ఉన్నది. మేము శాస్త్రీయంగా తిని ORRకి RRRకి మినిమం 40 కిలోమీటర్ డిస్టెన్స్ ఉండాలి. అయితే వీళ్ళు కేవలం గత ప్రభుత్వం 28 కిలోమీటర్లకే తీసుకొచ్చారు. ఇది అలైన్మెంట్ చేంజ్ చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు కోమటిరెడ్డి హామీ ఇచ్చాడు ఉగాది పండుగ రోజు. ఉగాది పండుగ మళ్ళీ ఏం చేసాడు? ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మేము అలైన్మెంట్ చేంజ్ చేస్తాము. గతం ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాక ఇది ఏంది మాకు సువర్ణ అవకాశము, ఇది మాకు చాలా ఇది వీళ్ళకి ఏంటంటే గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరము, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ఈ ప్రాజెక్టులన్నీ కట్టేసుకురు. వాళ్ళ కాంట్రాక్టులు కమిషన్లు ఏం లేవు. ఇప్పుడు ఈ RRRని గత ప్రభుత్వం పూర్తి చేయని ప్రాజెక్టు వీళ్ళు పట్టుకొని కాంట్రాక్టుల కమిషన్ల గురించి అని చెప్పి వీళ్ళు పాకులాడుతూ ఉన్నారు. మెయిన్గా ఏంది ఇట్లా అలైన్మెంట్లు క్యాన్సిల్ చేయడం మెయిన్ ప్రాబ్లం ఏంది? ఇవి ఆల్రెడీ 3 అలైన్మెంట్లో మా ఊరు సామలపల్లిలో 150 ఎకరాలు పోతుంది మొత్తము. ఏంటంటే అసలు మాకు తాత నుంచి మా నాయన నుంచి మాకు వచ్చింది. అంటే మేము వారసత్వంగా వ్యవసాయం చేసుకుని బతికేటోళ్ళము. అంటే ఈ గుది బండేసి మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటా ఉన్నారు. ప్రతిపక్ష నాయుడు కేసీఆర్ దగ్గర పోతేనేమో ఎవరు పట్టించుకొని లేరు అసలు. అక్కడ పోతే చెక్ పోస్ట్ దగ్గరని ఆపేసి అరే హరీష్ రావుతో మాట్లాడుతుండు, కేటీఆర్ వచ్చిండు, కవిత వచ్చింది అంటే రైతులను ఎవడు దగ్గర తీసి అసలు అరే మీకు ఏముంది, కష్టం ఏముంది, మీ భయం ఏముంది, మీ ఆపద ఏముంది అని ఒక్కడు మాట్లాడించే పరిస్థితి లేదు. మా ఎంపీ రఘునందన్ రావు అంటాడా, ఇక ఫోన్ చేస్తే తమ్మి నమస్తే అంటాడు, ఇక మళ్ళీ ఫోన్ లేవటాడు. ఇక అంటే రైతులను ఎవడు
ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, ఎవరు పట్టించుకుంటారు. ఎస్, అయితే ఖచ్చితంగా వాళ్ళ బాధని అర్థం చేసుకుంటున్నాము. అయితే మూడవసారి అలాట్మెంట్ క్యాన్సిల్ చేయడం వలన కూడా మేము తీవ్రంగా నష్టపోతున్నాము. ఏదైతే ముందు ఇచ్చినటువంటి అలాట్మెంట్ ప్రకారమే కొనసాగించాలి. మా తాతల తండ్రుల నుండి వారసత్వంగా వస్తున్న భూములను లాక్కునే హక్కు ఎవరిచ్చారు అంటూ కూడా రైతులు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. మనతో పాటు అదే మాట్లాడడానికి మొత్తం నలుగురు కూడా మహబూబ్నగర్కు చెందిన వ్యక్తులు కూడా ఉన్నారు. మొత్తం అన్ని జిల్లాల నుండి ఇక్కడైతే బాధితులు అయితే వేల సంఖ్యలో బాధితులు వచ్చారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అయితే ఒకవేళ 3 అలైన్మెంట్లు చేంజ్ చేయడం అయింది. అయితే ఈ యొక్క అలైన్మెంట్ చేంజ్ చేయడం వలన మీరు ఎన్ని ఎకరాల భూమి కోల్పోతున్నారు? ఎంతమంది రైతులు అక్కడ మొత్తం టోల్గా కోల్పోతున్నారు? మాది బాలనగర్ మండలం మామనాడ్ డిస్టిక్ అండి. మేము రైతులము. మా గ్రామం పెద్దయ్యపల్లి. మాకు దాదాపు 1 ఎకరా ఉన్న పొలాలే దాదాపు పేద రైతుల భూములు మా గ్రామంతో పాటు భూములు మొత్తం వెళ్తున్నాయి. మరి ఈరోజు పేద రైతులము, మా పెద్ద మనుషులు తాతలు ముత్తాతల నుంచి వారసత్వం వచ్చిన భూములు కాబట్టి మనం ఈరోజు ఆ భూములు కోల్పోతున్నాయంటే నిజంగా కూడా మేము బ్రతికుండి కూడా వేస్ట్ అనిపిస్తుంది భూమి మీద. ఎందుకంటే ఆ భూమి పోతే మాకు జీవనోపాధి ఏమీ లేదు. మరి అలాంటి భూమిని మేము వదులుకోవడానికి సిద్ధంగా లేము. మన గతంలో మేము పేపర్ల ద్వారా విన్నాం, 3 అలైన్మెంట్లు చేయడం జరిగింది గవర్నమెంట్. మరి రోడ్డు రవాణా శాఖ మంత్రి గారు కూడా ఇప్పుడున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా పాత అలైన్మెంట్ని చేస్తాని రైతుల కోసం భువనగిరి నల్గొండ వాళ్ళను ఈ నిర్ణయం తప్పు అని చెప్పి రైతుల పక్షాన మాట్లాడడం కూడా జరిగింది. మనము వైరల్ ద్వారా వీడియో ద్వారా చూడడం జరిగింది. ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వాలు మరి నిర్ణయం మార్చుకొని ఇంకో అలైన్మెంట్ చేయడం ద్వారా పేద రైతులను నిజంగా మోసం చేసి వాళ్ళను రోడ్డు మీదకి రావడం ఇది గవర్నమెంట్కు మంచి సాంప్రదాయం కాదు. పేద రైతులకు ఇబ్బంది పెడితే ఏ ప్రభుత్వాలు కూడా ఏ గవర్నమెంట్ కూడా వాళ్ళకు తప్పకుండా తగిన గుణపాఠం జరుగుతుంది. కాబట్టి మెయిన్గా అలైన్మెంట్ మార్చడం ఎందుకు కారణం? అలైన్మెంట్ మార్చడానికి మాకు ఉన్న ఒకే ఒక సమాచారం మాకు, ఎందుకంటే సెకండ్ అలైన్మెంట్ సర్వే చేసి రాళ్ళు కూడా వాదడం జరిగింది. మరి అలాంటి దాన్ని మార్చి చేసినంటే దాంట్లో మరి భూస్వాములు ఉన్నాయి కానీ బడా రాజకీయ నాయకులు ఉన్నారా కానీ 100 ఎకరాల భూస్వాములు ఉన్నారా కానీ ఇండస్ట్రియల్ కూడా ఏం లేదు మాకు తెలిసిన కాడికి. మరి పెద్ద భూస్వాములు ఉండడం ద్వారా రాజకీయ నాయకులు ఉండడం ద్వారానే అది మార్చినని మాకు అనుమానం. అంటే చిన్న రైతులు ఏమన్నా కానీ సామాన్య ప్రజలు ఏమన్నా కానీ అయితే మొత్తం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకే ఒత్తాసు పలుకుతుందని అంటారు. అవును, మేము దాన్నే నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం కూడా. ఎందుకంటే ఈరోజు పేద రైతులను అన్యాయం చేస్తే మేము దాన్ని ఎందుకు మార్చారనే దానికి మాకు ప్రధానంగా ఇదే కారణం అనిపిస్తుంది. అయితే ఖచ్చితంగా అయితే అక్కడ భూస్వాములనే టార్గెట్ చేస్తున్నారు. భూస్వాములు ఉండడం వల్లనే ఈ అలాట్మెంట్లు మారుతూ వస్తున్నాయంటూ మనం స్పష్టంగా చూస్తున్నాం. అదే RRR నుండి మా ఫ్లాట్లను కాపాడండి అంటూ ప్లకార్డులతో అయితే ఇది RRR నుండి మా ఫ్లాట్లను కాపాడండి, మా ఫ్లాట్లపై నుండి RRR న్యూ అలైన్మెంట్ రద్దు చేయాలి అంటూ కూడా అయితే పెద్దపల్లి గ్రామం నుండి బాలనగర్ మండలం మహబూబ్నగర్ జిల్లా నుండి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు వివిధ అయితే జిల్లాల నుండి వచ్చినటువంటి రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా మా భూమిని మాకు ఇప్పించాలి, ఈ యొక్క న్యూ అలైన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం టోల్గా కూడా అయితే దాన్ని రద్దు చేయాలంటూ కూడా అయితే వాళ్ళు తెలుపుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మళ్ళా మనం ఇక్కడ చూసుకోవచ్చు, ప్రాణం పోయినా సరే RRR భూములకు ఇవ్వమంటూ కూడా అయితే మొత్తం టోల్గా కూడా రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అయితే ఏదైతే ఈ యొక్క మనం చూసుకోవచ్చు, అయితే దీని చేతిలో రింగ్ రోడ్ ఏ విధంగా రింగ్ రోడ్ పోతుంది, న్యూ అలైన్మెంట్ కింద ఎన్ని ఊర్లు పోతున్నాయి అంటూ కూడా అయితే ఈ రైతులు మొత్తం టోల్గా చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు, వాళ్ళు అయితే మ్యాప్ ద్వారా అయితే తీసుకొని రావడం జరిగింది. న్యూ అలైన్మెంట్ ఏ విధంగా వస్తుంది, ఓల్డ్ అలైన్మెంట్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా మేము ఎన్ని గ్రామాలు మొత్తం టోల్గా అయితే భూములను కోల్పోతున్నామని రైతుల ఆవేదనను మనం చూస్తున్నాం. మొత్తం టోల్గా చూసుకుంటే ORR నుండి NHI 65 రహదారిపై 28 కిలోమీటర్ల RRR అలైన్మెంట్ చేయడం అన్యాయం అంటూ కూడా అయితే చౌటుపల్లి నుంచి వీళ్ళు కోరుతున్నారు. అంటే ప్రతి జిల్లాల నుండి రైతులు కూడా వస్తున్నారు. ఇంకా కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం కూడా వాళ్ళతో చేద్దాం. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం కమిషనర్ అమీర్పేట్ గారికి నమస్కారం అని కూడా శ్రీత గౌరవనీయులైన హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ HMDA గారికి ఒక లెటర్ కూడా రాశారు. ఏది అయ్యా మేము సంగారెడ్డి, గజ్వెల్, భువనగిరి, చౌటుపల్లి అయితే వలిగొండ సంస్థ, నారాయణపూర్, గట్టుపల్లి ప్రాంత వాసులము మండల డివిజన్ పరిధిలో ఉన్నటువంటి RRR సర్వనిత రైతులం, HMDA ప్లాట్లు యజమానం, భూములం కోల్పోయిన రైతులం, సచ్చి బతుకుతున్న శవాలతో సమానం అంటూ కూడా
అయితే ఇది చూస్తున్నాం రైతులు ఎంత ఆవేదనతోని ఈ యొక్క లెటర్ రాశారో మనం స్పష్టంగా చూస్తున్నాం. ఆయన స్క్రీన్ పైన స్పష్టంగా ఇదాన్ని చూస్తున్నాం. అయితే ఇంకా ఇక్కడ చూద్దాం. అయితే ఆ భువనగిరి, ఆ గజ్వేల్, సంగారెడ్డి పట్టణ ప్రాంత రైతులు ఎక్కువ మొత్తంలో విలువైన భూములను కోల్పోతున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క RRR అలైన్మెంట్ వలన ముఖ్యంగా చోటుపల్, భువనగిరి మున్సిపల్ ప్రాంతాల వారు 3 భాగాలుగా వెళ్ళిపోతున్నామంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇంకా వాళ్ళ మాటలనే వినే ప్రయత్నం కూడా చేద్దాం. అయితే అన్న చెప్పండి, అంటే మీరు ప్రాణం పోయినా సరే RRR కొరకు భూములు ఇవ్వమంటూ నినాదాలు కూడా చేస్తున్నారు. అయితే దేని కొరకు, ఏంది అలాట్మెంట్లు మారవడం ఎందుకు అయింది, 3 సార్లు ఎందుకు మారవలసి వచ్చింది? మేము చౌటుప్పల్, మాది ORR నుంచి 18 కిలోమీటర్లు ఉంటుంది. అయితే 28 కిలోమీటర్లు ఉంటుంది ORR నుంచి. తక్కువ 50 కిలోమీటర్లు తీసుకుంటామనే నినాదం ఉన్నది. కానీ మాకు 28 కిలోమీటర్లు తీసుకునేసరికి మా చౌటుప్పల్ టౌన్లో దాదాపు సుమారు 4.5 కోట్లు పోయే భూమి కేవలం 34 లక్షల రూపాయలు ఇస్తామని అంటున్నారు. మాది ఫస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 73 ఎకరాలు జంక్షన్ కోసం తీసుకుంటామన్నారు. ఇప్పుడు ఇంకా 103 ఎకరాలు అదనంగా, అంటే 181 ఎకరం తీసుకుంటున్నారు జంక్షన్ కోసం. ఫస్ట్ మాది 4 గుంటలు పోద్దని చెప్పారు. ఇప్పుడు ఓన్లీ మా భాగస్వాములు అందరూ 7 ఎకరాలు పోతుంది. మాది ఉన్న భూమి మొత్తం కోల్పోతున్నాం. అదే మా విలువ, మేము దున్నుకొని బతికేటోళ్ళం. రేపు పిల్లల పెళ్ళిళ్ళకి కానీ చదువుకుంటానికి కానీ అమ్ముకొని చేయాలనుకున్నాం. మొత్తం పోతుంది. కనీసం ఏంటంటే మాకు పోవడం కంపల్సరీ అనుకున్నప్పుడు భూమి పోతే భూమి అని ఇవ్వాలి. లేని పక్షంలో మార్కెట్ రేట్ ప్రకారం ఎంత పోతుందో తెలుసుకొని మార్కెట్ రేట్ కట్టించాలని మేము కోరుకుంటున్నాం. అయితే కొంతమంది అయితే రైతులను మనం చూసుకుంటే కనుక అయితే ఈ 2 కళ్ళు కనపడనటువంటి రైతు ఆవేదన కూడా అయితే విని చూద్దాం. చెప్పండి, అయితే ఏంది ఈ అలాట్మెంట్ చేంజ్ చేయడం వలన మీరు కూడా ఇబ్బంది పడుతూ 2 కళ్ళు కనబడకుండా కూడా మీరు ఇబ్బంది పడుతూ HMDA దగ్గరికి వచ్చారు. ఏమవుతుంది ఇంతకు? ఏమవుతుంది సార్, భూమి పోతుంది. అదే ఎన్ని ఎకరాలు పోతుంది? పోతుంది, ఒక 6-7 ఎకరాలు పోతుంది. ఓకే, ఏమన్నారు ఫస్ట్, ఏం చెప్పారు? అలైన్మెంట్ ప్రకారం మీకు ఏం చెప్పారు? ఇప్పుడు ఎలా కొత్త అలైన్మెంట్ ఏ విధంగా చూస్తారు? అంటే అలైన్మెంట్ ప్రకారం అంటే ఫస్ట్ అది సర్ నెంబర్లు ఇచ్చిర్రు. ఓకే, సర్ నెంబర్లు ఇచ్చిన తర్వాత భూములు పోతున్నాయని మేము ఇక్కడ వచ్చినాం. ఇప్పుడు మాకున్న ఒక 2 బిడ్డలు, మొత్తం కళ్ళు లేవు. భూమి పోయినాక మళ్ళీ మేము ఎట్లా బతకగలుగుతాం, ఎట్లా ఉంటాం, ఎట్లా వాళ్ళ పెండిలు ఎట్లా చేస్తాం, వాళ్ళని ఎట్లా సహకరిస్తాం. ఉన్న పొలం మొత్తం టోల్గా కూడా ఈ యొక్క న్యూ అలైన్మెంట్ రావడం వలన ఉన్న పొలాన్ని కోల్పోతున్నాను, ఆ యొక్క పొలం కోల్పోవడం వలన అయితే మాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అంటూ కూడా చెప్తున్నారు. అయితే 2 కూతుర్లు ఉన్నారు. 2 కూతుర్లలో నేను మ్యారేజ్ ఎలా చేయాలి, బిడ్డలకు చదివించడం ఎలా అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నేను RRRకి వ్యతిరేకని కాను, అభివృద్ధికి వ్యతిరేకని కాను. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమిచ్చారు హామీ? కేసీఆర్ గారు మీకు రైతులకు మోసం చేస్తున్నారు, నేను న్యాయం చేస్తానని అంటే ఇప్పుడు ఆయనేమో బీహార్ వెళ్ళి న్యాయం చేస్తున్నాడు. కేరళ వెళ్ళి ఆ కేసీ వేణుగోపాల్ పిలిస్తే వెళ్తారు. రాహుల్ గాంధీ చుట్టూ తిరుగుతారు. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు న్యాయం చేయలేదు, నిరుద్యోగులకి న్యాయం చేయలేదు. 21 నెలలు సమయం ఇచ్చాను. ఈ రోజు నుంచి పోరాటం స్టార్ట్ చేస్తాను. నిరుద్యోగులారా మీరు సిద్ధంగా అండి. మీకు 4,000 ఇప్పించే బాధ్యత నాది, లేదా ప్రజాశాంతి పార్టీని జూబ్లీహిల్స్లో గెలిపించండి. నిరుద్యోగ భృతి 5,000, ఉద్యోగాలు ప్రతి ఒక్కరికి 1 ఇయర్ లోపునే ఉద్యోగాలు ఇప్పిస్తా. ఇప్పుడు ఈ రైతులు ఉన్నారు, రేపు వీళ్ళు నాకు అప్లికేషన్ పెట్టారు ఆల్రెడీ. డాక్యుమెంట్స్ ఇవ్వగానే నేను రేపు లేదా ఎల్లుట ఆనరబుల్ తెలంగాణ హైకోర్టులో కామారెడ్డి రైతుల గురించి ఫిబ్రవరి 13, 2022 చీఫ్ జస్టిస్ బుయాన్ గారి ద్వారా ఆర్డర్ తీసుకొచ్చి ఆ కంపెనీలు మూయించి రైతులందరికీ తిరిగి భూములు ఏ విధంగా ఇవ్వగలిగామో అదేవిధంగా మీ భూములైనా మీకు తిరిగిస్తా, లేదా గిట్టుబాటు ధర అనగా మార్కెట్ రేటు, రీజనబుల్ రేట్ అయినా మీకు ఇప్పిస్తా. ప్రధానంగా డిమాండ్ ఏంది, దీన్ని ఎట్లా మారవాలని ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు? మేము కిషన్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళాము, కె లక్ష్మణ్ సార్ దగ్గరికి వెళ్ళాము. బండి ఏమన్నారు వాళ్ళు చేంజ్ చేస్తారు, ఇలా మనకు ఇచ్చినాం కదా, లెటర్ ప్యాడ్స్ ఇచ్చాం కదా, వాటి బట్టి మేము NHAకి పంపాము. వాళ్ళు వేరే ప్లాన్ తోటి చేస్తామన్నారు. మా దగ్గర ఏంటంటే ఇప్పుడు కొంచెము నిమ్స్ పడుతుంది, నిమ్స్కు జైరాబాద్ దగ్గర పడుతుంది. ఒక 11,000 ఎకరాలు తీసుకుంటున్నారు నిమ్స్కు. ఇప్పుడు ఇది మొత్తం అది వచ్చేసి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది.
ఇది వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్ కూడా 23 కిలోమీటర్లే ఉంది. మేము 40 కిలోమీటర్లు తీసుకుంటే ఆ నిమ్జుకు వెళ్ళే లాజిస్టిక్ ట్రాన్స్పోర్ట్కు దగ్గర అవుతుంది. పొల్యూటెడ్ ఏరియా కాదు, అక్కడ ల్యాండ్ రేట్లు తక్కువ ఉన్నాయి. రైతులు లాస్ గారు, రైతులకు సరైన న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాము. అయితే ఖచ్చితంగా అయితే ఈ యొక్క ఏదైతే థర్డ్ వచ్చిందో దాన్ని రద్దు చేయాలి. రద్దు చేసి ఈ యొక్క రైతులని అందరినీ మనం చూస్తున్నాం. అయితే వివిధ జిల్లాల నుండి కూడా ఈ RRR నుండి అందరు రైతులు కూడా మొత్తంలో తమ వ్యవసాయ భూములని కోల్పోతున్నారు. అయితే ప్రభుత్వం కూడా అయితే కొంతమంది చెప్తున్నారు అయితే ఎలాంటి అవసరం లేనటువంటి వ్యవసాయానికి పనికి రానటువంటి బీడు భూములను తీసుకోవాలి, కానీ వ్యవసాయానికి పనికొచ్చే ఆ భూములను తీసుకొని ఈ న్యూ అలైన్మెంట్ తేవడం వలన మేమందరం కూడా నష్టపోతున్నామంటూ కూడా రైతులు చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.